భగత్ సింగ్ గారు, శివరాం రాజ్గురు, సుఖదేవ్. ఈ ముగ్గురు పాపం యువ స్వాతంత్ర సమరయోధులు. వీళ్ళు చాలా చిన్న వయసు. భగత్ సింగ్ గారిదైతే 24 ఇయర్స్, 24 సంవత్సరాల వయసులో ఉరి తీశారు. తెలుసా? ఈ ముగ్గురు పేర్లను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకే రోజున ముగ్గురిని ఉరి తీశారు. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ జైల్లో వీళ్ళ ముగ్గురిని ఉరి తీశారు. ఏ రోజున? మార్చి 23, 1931, మార్చ్ 23, 1931. మరి ఎందుకు ఉరి తీశారు? దీనికి మనకు చాలానే పెద్ద స్టోరీ ఉంది. మనం చాలా చిన్నగా చెప్పుకుందాం. అయితే మనకి లాలా లజపత్ రాయ్, పంజాబ్ కేసరి. మీరు విన్నారా లాలా లజపత్ రాయ్ పేరు? మీకు ఈవీఎస్ లో ఉంటది. ఆయన మనకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అంతా మనల్ని దోచుకోవడానికి వచ్చిండ్రు కాబట్టి వీళ్ళని మనము తరిమి కొట్టాలి అని అందరినీ ప్రేరేపిస్తుంటే, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా అందరినీ ప్రేరేపిస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైతుంది? కోపం వస్తుందా? కోపం వస్తుంది కదా. అప్పుడు బ్రిటిష్ పోలీసులు ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు లాలా లజపత్ రాయ్ గారిని బాగా క్రూరంగా కొట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు ఏమైనా చిన్న పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అని ఏదైనా ఉంటుండేనా? వీళ్ళందరూ వచ్చి మన దేశాన్ని దోచుకుంటున్నారు, సో వీళ్ళని గో బ్యాక్ అంటే మీరు మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని అందరినీ ప్రేరేపించారనమాట. మన ఇండియన్స్ ని క్రూరంగా అందరినీ కొట్టి చంపేవారు. అదే విధంగా లాలా లజపత్ రాయ్ చాలా పెద్ద వయసు, ముసలాయన అయినప్పటికీ కూడా చాలా ఘోరంగా క్రూరంగా కొట్టారనమాట. కొడితే ఆయన 4 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చనిపోయాడు. ఎందుకంటే ఆయన పెద్ద వయసు కదా, ఆ దెబ్బలకు తట్టుకోలేక చనిపోయాడు. ఎవరు? పోతే అప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళకి ఏమైతుంది? మన కోసం పోరాడి చనిపోయిన కోపం వస్తుందా?